హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ఈ వారం చాలా విచిత్రకరమైన సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి అని చెప్పవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో నార్మల్గా సండే అంటే ఫన్ డే, కానీ ఈ వారం సండే స్టార్టింగే ఎలిమినేషన్తో మొత్తం టెన్షన్ వాతావరణం క్రియేట్ చేశాడు హోస్ట్ నాగార్జున. ఎవిక్షన్ జోన్లో ఉన్నటువంటి ఫ్లోరా, రీతుని వచ్చి రాగానే యాక్టివిటీ ఏరియాలోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత హౌస్లో ఉన్న వారందరి అభిప్రాయాలను సేకరించడం అయితే జరిగింది. దీంతో హౌస్లో ఉన్న చాలామంది కూడా రీతు మంచిగా గేమ్ ఆడిందని, ఈ 5 వారాల ఆటను పరిశీలించిన తర్వాత రీతుతో కంపేర్ చేస్తే ఫ్లోరా చాలా తక్కువలో ఉందని, ఫ్లోరా ఎలిమినేట్ అవుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సంజన మాత్రం ఫ్లోరా మంచిగా ఇంప్రూవ్ అవుతుందని, ఫ్లోరా ఉండాలి అంటూ కోరుకున్నది. ఇక ఆ తర్వాత ఎలిమినేషన్ టాస్క్ని ప్రారంభించిన నాగార్జున ఇక ఇది పూర్తిగా ఆడియన్స్ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ హౌస్లో ఎవరి లైఫ్ జర్నీ క్లోజ్ అవుతుందో, ఎవరి లైఫ్ జర్నీ కంటిన్యూ అవుతుందో ఇప్పుడు చూద్దాం అంటూ టాస్క్ని అయితే ప్రారంభించడం జరిగింది. కాసేపు టెన్షన్ వాతావరణం పుట్టించిన తర్వాత ఇక ఫైనల్గా ఎలిమినేషన్ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఎలిమినేషన్లో ఎలిమినేట్ అయ్యింది మరెవరో కాదు, ఫ్లోరా సైని. 5 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో అలరించిన ఫ్లోరా ఎట్టకేలకి ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తే ఇక కన్నీళ్లతో గోడుగోడున ఏడుస్తూ నేను ఎలిమినేట్ అయిపోతానేమో అని భయంతో వణికిపోయిన రీతు మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి పవన్ని అయితే హక్ చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. సో మొత్తంగా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.